సామాన్యుడి పరిస్థితి ఏంటి? రాజకీయ నాయకులు ఎంతసేపటికి కొట్టుకోవడమేనా? నిజంగా జనాలు పట్టించుకుంటున్నారా? పర్లేదా లేదా గతం బాగుందో ఇప్పుడు బాగుంది? లేదండి, అసలు సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళు దావూస్ అంటున్నారు, ఇంకా దావూస్ పోయి తెచ్చింది ఏమీ లేదు, ఖర్చే కానీ అక్కడి నుంచి వచ్చింది లేదు. ఇక్కడ ఏది మన ఎన్నికలకు ముందు ప్రచారాలు 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు, ఇంతవరకు అది లేదు. జనాలను పట్టించుకోవట్లేదు, వాళ్ళు కొట్లాడుకోవడమే సరిపోయింది. ఇది నువ్వా నేనా నువ్వా అరిచేతిలో రేఖలు కోసేస్తా ఈ అని డైలాగులు పవన్ కళ్యాణ్. ఆ తెలంగాణ బట్టి విక్రమార్క గారు చేస్తుండో ఏది మన డిప్యూటీ సీఎం, ఆయనకి ఈయనకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఈయనేందో సినిమా డైలాగులే కానీ ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు, ఏమీ ప్రశ్న లేదు. మాట్లాడితే లడ్డూ విషయం అన్నారు, లడ్డూ విషయం కూడా తేలిపోయింది, జంతువుల కొవ్వు కలవలేదు. కానీ అక్కడ సముద్రంలో కోట బియ్యం తీసిండు, కొండందో ఎలకన పట్టిండు. కేంద్ర ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి మీద దొయ్యాలని చూసిండు, ఏమీ లేదు. అది లడ్డూ కూడా అంతే, నెయ్యి అంతే. అప్పటి నుంచి నడిచినయే అయ్యి. 15 సంవత్సరాల విధన అంటాడు ఆయన చంద్రబాబు, ఏమీ లేదు, అంతా చూసి కాపీయే. మొన్న శనివారం కూడా వాదన జరిగినాయి సార్ కోర్టులో లడ్డు గురించి. కల్తీ జరిగిన మాట వాస్తవం అయినప్పటికీ కానీ ఎటువంటి జంతువు కొవ్వు అవశేషాలు కలవలేదని విచారణలో తేలింది. వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో కలిసి అని మరి మెట్లు కడిగారు కదా, బురద చల్లటం అండి అది అంతా. లడ్డూ సంగతి బురద ఓడిపోయినోడి మీద బురద చల్లటమే. 65 సీట్లతో వచ్చినోడు 150 సీట్లు గెలిచినోడు 11 సీట్లు రావడం ఏంటండి ఇది మరీ దారుణం. ప్రజలకి అపచారం జరిగిపోయింది, మీరందరూ కూడా స్నానాలు చేయండి, మెట్లు కడగాలి, ఇవన్నీ సంపోక్షం చేసుకోండి అని అన్నారు కదా. ఎవరు ఆయన? కళ్యాణ్ గారు. ఇక అంతే మరి, ఇక ఈ సినిమా డైలాగులే, చేసేది ఏమీ లేదు పోయ్యా. ఇంకొకటి వీళ్ళు చేసేది కూడా ఏది ఆయన లోకేశం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మొత్తం వైజాగ్ మీద పెడదాం అని అంటుండు. ఏది రుషికొండ మీద ఆయన ఎవరు కట్టించిండు? ఆయన ఉండటానికి అన్నారు. ఆయన ఎందుకు ఉంటాడండి? ఆయన ఎందుకు ఉంటాడు? వచ్చిన ఫారినర్స్కి గెస్ట్ హౌస్లు కట్టించిండు, అవి ఏ విధంగా ఉపయోగించుకోవడాలో తెలియలే మీకు. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, ఇట ఎలా ఉపయోగించుకోవాలి అంటే అంటున్నారు కదా సార్, పదే రానివ్వము, ఎంత ప్రయత్నించినా జగన్ గారిని రానివ్వము అని ఈయన అంటున్నారు. 15 ఏళ్ళు ఈవీఎంలు గ్యాంబ్లింగ్ చేసి గెలుస్తూ ఇప్పుడు నరేంద్ర మోడీ నిన్న రాత్రి న్యూస్లో బ్యాలెట్ పేపరే వస్తుంది అన్నాడు. ఎందుకంటే రావాలి, అది బ్యాలెట్ పేపరే రావాలి, ఈవీఎంలు వద్దు, ఇది కావాలి ముందు. కేంద్రంతో నేను భాగస్వామ్యంలో 15 ఏళ్ళు ఉంటాను, మేమే ఉంటాం, ఎంత కష్టపడినా ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మాజీ ముఖ్యమంత్రిని రానివ్వను. ఏమండి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు మొత్తం పోయి తెలంగాణని బాగు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బిల్డింగులు రేవంత్ రెడ్డి లీజుకు తీసుకుందామని కొంతమంది సలహా ఇస్తే మనం కిరాయిలు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళిద్దరూ తోకటే, మళ్ళా ఇద్దరు దావూసి పోయారు. మళ్ళా ఆ కిరాయి తీసుకొని ఆ బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ బిల్డింగులు తెలంగాణలో ఉన్నాయి. అందరూ గమనిస్తున్నారు కదా సార్, మరి 2029 ఎలా ఉంటుంది ప్రజలన్నీ చూస్తున్నారు కాబట్టి. లేదు బ్యాలెట్ పేపర్ వస్తే అది గెలుపా ఓటమా ఆ భగవంతుడే నిర్ణయిస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా, అనుకున్న పథకాన్ని వదల్లా. నేను పథకాలన్నీ ఇదెంగిండు. ఏమన్నాడు? 40 సంవత్సరాల 18,000 సంవత్సరానికి ఇస్తాను అన్నాడు, నేను నెలకు 1,500 ఇస్తాను అన్నాడు. ఏది గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఏది 3, 4, 1, 2 ఇచ్చిండు, అది పోయింది. ఈసారి కష్టమే. మనం కష్టమని భగవంతుడు నిర్ణయించాలి. భగవంతుడే నరేంద్ర మోడీకి కౌంట్ డౌన్ స్టార్ట్ ఏది అన్నాడు. నిన్న మొన్న బ్యాలెట్ పేపరే పెడదామని వచ్చిండు. మొత్తాన్ని ఏది సమాజాన్ని మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకొని ఈవీఎంలు పెట్టి ఏందండి 11 సీట్లు ఏందండి? అంటే ఇప్పుడు నేను ఈ జేబులో 100 రూపాయలు కాజేస్తున్నాను కొట్టి తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. ఆ కేసు ఈ కేసు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. మరి అంత పెద్ద నాయకులు 1000 కోట్లు కాజేస్తున్నారు. ఏంది మరి మమ్మల్ని ఏమో తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు, శిక్ష వేస్తున్నారు. మరి వాళ్ళందరినీ మరి ఏంటి నాటకాలు? కాకపోతే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్, వీడికి వాడి సపోర్టు, వాడికి వీడి సపోర్టు. మరి పేదవాడికి అన్యాయం జరిగితే ఏంటి ఇమీడియట్గా తీసుకెళ్ళి లాకప్లో పడేసి చిత్రహింసలు కొడుతున్నారు. మరి ఎవరికి అంత ఫ్రూగా మన రాజకీయ నాయకుల పేర్లు చెప్పకూడదు, అందరికీ తెలిసిన విషయమే. మరి వాళ్ళని ఎవరు ఏం చేయటం లేదు. ఈ లా మొత్తం ఫ్రాడ్.
ఇప్పుడు నేను ఉన్నానండి 10th క్లాస్ చదువుకున్నాను, నేను పాస్ అయ్యాను అనుకోండి, పాస్ అయితేనే ఇంటర్మీడియట్కి వెళ్ళేది. ఈ కోర్టులో న్యాయం అన్యాయం న్యాయం అని చెప్పినవాడు పై కోర్టుకి వెళ్తే అది న్యాయం అవుతుంది, ఆ పై కోర్టుకి వెళ్తే మళ్ళీ అది న్యాయం అవుతుంది. మరి అంత చేతకాని ఎదవాళ్ళకి లారీ పోస్టులు ఎందుకు ఇవ్వటం? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవసాయం కాబట్టి కొంచెం తెలియదు, అవి మనకి తెలియదండి. ఏదన్నా కానీ అదంతా కూడా ఫ్రాడ్. న్యాయ వ్యవస్థ అట్లాగే ఉంది, మిగతా వ్యవహారాలు అట్లాగే ఉన్నాయి. మనం ఎవరిని కూడా కరెక్ట్గా చెప్పడానికి లేదు. అంత పబ్లిక్గా మనకి అసెంబ్లీలో చెప్తారు, కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ ఏం చేయరు. వాడెవడో అధ్యక్ష అంటాడు, వాడు చేతకాని ఎదవా, వాడేం చేయించలేడు. అధ్యక్షుడు అనేవాడు వీళ్ళు చెప్పడమే కాదు, వాడేం చేయించలేడు. ఊరికనే నేను చెప్పినట్టుగా ఊరికనే అట్లా చెప్తారు. ఏం చేస్తాడు అధ్యక్షుడు? అంత ఫ్రాడ్ అని తెలిసినా కానీ ఎవరికీ శిక్ష లేరు. అదే చిన్న వాళ్ళకైతే తీసుకెళ్ళి శిక్షలు వేసేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులను అయితే సస్పెండ్ చేస్తారు. మరి ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారుగా, వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోరు. మరి ఇంకా ఉపయోగం ఏముందండి? ఏదైనా బాధ పేదవాళ్ళకే తప్ప పెద్దవాళ్ళకి ఎవరికి కూడా ఏమీ ఉండవు. గవర్నమెంట్ ఉద్యోగస్తులను మాత్రం చిన్న వాళ్ళని ఏందో సస్పెండ్ చేసేస్తారు. మరి పెద్ద వాళ్ళని ఎవరిని ఏం చేయరు, ముఖ్యంగా రాజకీయ నాయకులను ఎవ్వరు ఏం చేయరు. అలాగే పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఏం కలిగిస్తారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వాడుకుంటున్నాడు అంతే. 10 ఎకరాల పొలం ఉంది, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు, అయినా కానీ నేను తెల్ల రేషన్ కార్డు నాకు ఇస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నారు. మా అబ్బాయికి లక్షల జీతం, ఎకరం 50 లక్షలు ఉంది, మేము కోటీశ్వరం. అయినా కానీ మేము ఇంకా గవర్నమెంట్ నుంచి డబ్బులు కావాలి. అంతా ఫ్రాడ్ కదా. గుడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవడికి పడితే వాడికి ఎలక్షన్లో ఓట్ల కోసం చేస్తున్నారు. నిజమైన అర్హులకి ఇవ్వచ్చు, తప్పులేదు. నిజంగా పాపం పేదవాళ్ళ అయ్యండి, ముసలివాళ్ళ వృద్ధులు అయ్యండి, కుటుంబం గడవని వాళ్ళకి ఇవ్వటంలో తప్పులేదు. అరే రెడ్లు తీసుకుంటున్నారు, కమ్మోరు తీసుకుంటున్నారు, బ్రాహ్మణులు తీసుకుంటున్నారు, వైశ్యాస్ తీసుకుంటున్నారు, అగ్రవర్ణాల వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ గుడ్డిదా? ఎలక్షన్ల దోపిడీ కోసం చేస్తున్నారు. అదే పిల్లలకి ఆరోగ్యం బాగున్న వాళ్ళకి వైద్యం కోసం ఖర్చు పెట్టచ్చు కదా. వీళ్ళకి ఇవ్వటం, వాళ్ళకాడ దోపిడీ చేయటం. పిల్లలకి ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ చక్కగా ఇవ్వచ్చు కదా. అక్కడ కాన్వెంట్లలో బోల్డ్ అనే డబ్బులు, ఎవరు చదివించలేని పరిస్థితి. మరి ఆ వైద్యానికి పెట్టచ్చు, ఇక్కడ ఎడ్యుకేషన్కి పెట్టచ్చు, ఇంకా బోల్డ్ అని సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఒక మాట సార్, నాయకులు పదే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడమేనా నిజంగా ఆచరణలో అభివృద్ధి కనిపిస్తుంది అంటారు? ఇప్పటికీ కూడా వచ్చిన కాడి నుంచి ప్రభుత్వాలు మిగతా విషయాలు తెలియదు, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎలక్షన్స్ కోసం ఇది ఒక స్టంట్. అన్నిటినీ గవర్నమెంట్ మనం అనలేం, కానీ ఈ పబ్లిక్గా కనబడుతున్నాయి కదా. నాకు 3 అంతస్తులు బిల్డింగ్ ఉంది, పెద్ద వరండా ఉంది, దొడ్లు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి. అయినా కానీ నాకు తెల్ల రేషన్ కార్డు ఎట్లా ఇస్తారు? నాకు ఇస్తే బాగుంటుంది. నిజమైన అర్హులకి ఇవ్వండి, ఇవ్వద్దని నేను అంటలేదు. పక్కా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి చేసి ఇవ్వండి. అయ్యేమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే మరి ఇబ్బంది అవుతుందా ఉంటుంది. గతంలో 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు, దీంతో పాటు అభివృద్ధి అంటుంది. నిజంగా రియాలిటీ ఎలా? రియాలిటీ అయితే ఏం బాగాలేదు సార్. ఏమని చెప్పాలంటే అసలు ఏముందని లడ్డు విషయం తీసుకోండి, ఎంత గొడవ చేశారు. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి. అలాంటి ఆయన్ని అంత కించపరచడం దేనికి? కించపరచాల్సిన పని ఏమన్నా ఉందా? ఏదన్నా ఉంటే పూర్తి డీటెయిల్స్ తీసుకొని మాట్లాడాలా. ఇంట్లో చిన్నపిల్లోడిని ఏదైనా వస్తువు తెమ్మంటేనే వివరం చెప్పి పంపిస్తాం. అలాంటిది వివరత్నాలు లేకుండా మాట్లాడటం అంటే అది ఒక పద్ధతేనా? సుప్రీంకోర్టులో కూడా ముట్టికాయలు పట్టడం జరిగింది కదా సార్. ఏదైతే ఉందో జంతు అవశేషాలు కలవలేదు. చిన్న లాజిక్ చెప్పాను సార్. ఇంట్లో చిన్నపిల్లోడికి వస్తువు తెమ్మని పంపించేటప్పుడు పలాని తీసుకురారా నాన్న అని చెప్పి అక్కడ 100 రూపాయలు అయ్యేది 150 ఇచ్చి పంపిస్తాం. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఫోన్ చేస్తే ఏమన్నా తెచ్చుకుంటానికి. అలాంటి నాలెడ్జ్ కూడా లేకుండా తయారైపోయారంటే ఏమనుకోవాలా? ప్రభుత్వాన్ని ఏమనుకోవాలా? తెలియదు కదా సార్, ఎక్కడ కూడా కల్తీ అయితే నేను చెప్పేది కల్తీ లేదని తెలియదు కదా. మీరు ఏ డీటెయిల్స్ తీసుకోకుండా మాట్లాడటం దేనికి? 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఇప్పుడు ఉద్యోగస్తులంతా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, వాళ్ళంతా కలిసి కోర్టులో కేసేస్తే ఏమవుద్ది? కొద్దిగా నాలెడ్జ్తో మాట్లాడమనండి. ఏదైనా సరే జనాలకు ఉపయోగం ఉందండి. ఏముందని? రూపాయికి పావలాకి మేము భూములు ఇస్తాము, దానివల్ల కంపెనీలు వస్తాయి, మాకు ఇబ్బంది లేదంటే ఈ ప్రభుత్వం ఎంతవరకు కూడా ఇవ్వమనండి. 4 ఎకరాలు నేను కూడా ఒక కంపెనీ పెడతా, నేను మిల్లు పెడతాను, ఒక ఇది పెడతాను. నాకు కూడా నాకు ఒక ఎకరం చాలండి 99 పైసలకి. మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయమని పెడతాం. ఓ 10 మంది కలిసి
పార్ట్నర్షిప్ తీసుకొని పెడతాం. భవిష్యత్తు కోసం దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చారు కదా సార్, కొంచెం కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి అంటారు. ఏం వచ్చినాయి చెప్పమానండి, ఎంత ఖర్చు అయింది చెప్పమానండి. జనాలు సొమ్ము అనుకున్నారా వాళ్ళ సొంత సొమ్ము అనుకుంటున్నారా అది తెలుసుకోవాలి ముందర. అది ఎలా ఉంటారంటే ఐటీ శాఖ మినిస్టర్ కూడా తిరుగుతున్నారు కదా పదే పదే, అభివృద్ధి అయితేనే అంటే అంటున్నారు కదా సార్. ఎక్కడికి తిరుగుతున్నారు? విదేశీ పర్యటనకి పదే పదే వెళ్తున్నారు. అవును, ఎన్ని వచ్చినాయి చెప్పమానండి. MOUలు కుదురుతున్నాయి అంటున్నారు కదా సార్. ఎక్కడ చూపించమనండి. ఏమండి చేసేవాడిని చెడదింగల్లా ఇది చేశారు. ఇక ఇప్పుడు అంతా చేసి 17 మెడికల్ కాలేజీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు కదా, మెడికల్ కాలేజీలు ఏమన్నా వచ్చినాయి అప్పుడు? ప్రైవేటీకరణకు వెళ్తేనే కొంచెం సుఖమంగా అన్ని కాబట్టి కరెక్ట్ అవుతాయి అంటున్నారు. ఒక 5 అన్నా చేస్తామంటారు. అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటే వాడు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతాడు. ఎవరు బదాయిస్తారు? పేదలు బదాయిస్తారా? 70% కంట్రోల్ మనకే ఉంటుందని కూడా చెప్పారు కదా సార్. బాండ్ రాసిస్తారా కనుక్కోండి. బాండ్ ఏమైనా రాసిస్తారా కనుక్కోండి. బాండ్ పక్కా బాండ్ ఏమైనా రాసిస్తారా? అంటే వైద్య పరికరాలు ఆ సరంజామా అంతా సమకూరదు, ప్రభుత్వాలే నిర్ణయించాలంటే కొంచెం వ్యయం అవుతాయి అంటారు. వ్యయం అవుతుంది దేనికి? ప్రభుత్వాన్ని ప్రజలు అనుకుంటున్నారా లేకపోతే ప్రైవేట్ వాళ్ళు అనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని ప్రజలు అనుకుంటున్నారా ప్రైవేట్ వాళ్ళు అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది సార్ మరి? ఎలా ఉండబోతుంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా, సంక్షేమాలు కూడా మరి ఎలా అనిపిస్తుంది? ఏమో సార్, ప్రజలైతే కనుక పిచ్చి గొర్రెలు అనుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. పిచ్చి గొర్రెలు అనుకొని ఆ గొర్రెలు ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది వాళ్ళకి. మాజీ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల్లోకి పాదయాత్రగా వస్తున్నారు, మరి ఎలా అనిపిస్తుంది సార్? ఆయన కూడా 1.5 సంవత్సరం తర్వాత ఉంటానంటున్నారు కదా, ఓడిపోయిన చోట గెలవాలి, మేము అన్నీ చెప్పినట్టు చేశాం కాబట్టి ప్రజలు చూస్తున్నారని ఆయన అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్? కోట్ల విషయాలు ఏం సార్? 10 కోట్లు ఏమో తెచ్చారంటున్నారు. మరి దాన్ని డెవలప్మెంట్ ఉందా లేదా ఏంటి అది తెలుసుకోండి ముందర. అది మరి ఏం లేకుండా ఏం మాట్లాడతాం మేము కూడా. ఎందాక ముఖ్యమంత్రి గారి గురించి ఏమంటారు సార్ ఒక్క మాటలో? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు సార్, మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే కనుక మేము కూడా మాట్లాడలేము సార్, ఒక్క ముక్కతో చెప్పాలంటే. అది రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. మరి ఎలా ఉంటుంది? 3 సంవత్సరాలు ముగిసిన అనంతరం 1.5 సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటు అంటున్నారు. ఏదన్నా ఫోకస్ ఆయన వైపు ఉంటుందా? ఒక పక్క కూటమి కూడా సంక్షేమాలు పథకాలు అంటుంది, రియాలిటీ ఎలా? ఏమంటే వాళ్ళే ఏం తెస్తారో ఏం తేరో ఏదో చెప్తా ఉంటారు. టీవీలో ప్రజలకి వార్తా పేపర్లో చెప్తా ఉంటారు, ఇన్ని లక్షల కోట్లు తెచ్చాం, ఇన్ని లక్షల కోట్లు తెచ్చామని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇక్కడ రూపాయి లేదంటారు, ఖాళీ ఖజానా అంటాడు, ఏం చేయలేనంటాడు. మీరే సర్దుకోండి అంటాడు. తర్వాత సంపద సృష్టిస్తానంటాడు. సంపద సృష్టించి ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అమరావతి 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 అంటున్నారు. వాళ్ళు తెచ్చేది ఏం లేదండి, ఊరిని వెళ్ళొస్తారు. ప్రజలకంతా ఇదంతా అమరావతిలో ఎవరినన్నా అడిగితే అది అమరావతి కాదండి భ్రమరావతి అనే రకంగా చెప్తున్నారు. వాళ్ళేమో ప్రజలకి చేసేది ఏమీ లేదండి. రైతులు నాశనం అయిపోయారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళు, విద్యార్థులు, నిరుద్యోగ భృతి ఏదండి, ఆడదానికి 1500 లేదండి, ఆరోగ్యశ్రీలు లేవు, ఫీజు రీంబర్స్మెంట్లు లేవు. రోడ్లు సంక్రాంతి కల్లా పాలు ఎత్తుకుంటాము, పాలు ఎత్తిపోస్తాము, నీళ్ళు ఎత్తిపోస్తామన్నారు. రమ్మనండి, విలేజ్లోకి రమ్మనండి, చూడండి. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏ రకంగా కూడా శుభ్రంగా ఉంది, ఒక మాదిరిగా ఉందనేది లేదండి పరిపాలన. ఎలా ఉంది సార్? అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి రావడం చాలా టైం ఉంది కాబట్టి 3 ఏళ్ల పర్యటన అనంతరం అంటున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? ఈయన ఏమంటున్నారంటే పలావు పెడతానన్నారు, బిర్యానీ పోయింది, పలావు పోయింది అంటున్నారు. నిన్న మాటలు చూస్తుంటే అన్నీ కూడా నిర్వీర్యమైన వ్యవస్థలు ప్రైవేటీకరణకు వెళ్ళిపోతున్నాయి. అన్ని సీఎం పదవి చేయరు కూడా ప్రైవేటీకరణకి ఇవ్వచ్చు కానీ ఆయన అంటున్నారు. ఎలా సంపద సృష్టిస్తానన్నాడు కదా సార్. 130,000 మంది వాలంటీర్లు పెట్టి, సచివాలయాలు కట్టి, రైతు భరోసా కేంద్రాలు కట్టి, విలేజ్ క్లినిక్లు కట్టి, 17 మెడికల్ కాలేజీలు కట్టి, 6-7 ఓపెన్ చేసి, ఇప్పుడు ప్రభుత్వం రన్నింగ్లో ఉండి షిప్ యార్డ్, ఫిష్ యార్డ్లు, ఇవన్నీ ఎన్ని కడుతున్నాడండి? మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది కదా. ఇవన్నీ కూడా ఇదంతా సంపద కాదా? సంపద సృష్టి కాదా? ఇదంతా సంపద సృష్టే. ఈ సంపద సృష్టిని ఇవాళ పాపం వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తాను, 10,000 రూపాయలు జీతం ఇస్తానని వాలంటీర్లని 1,20,000 మంది వాలంటీర్ని నమ్మించి ఉగాది రోజున శుభవార్త చెప్తున్నానని చెప్పి
వాలంటీర్లో మా పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజునేమో 5,000 ఇస్తేనేమో గోని సంచులు మోసే ఉద్యోగాలు ఎందుకు అన్నాడు, 10,000 ఇస్తా అన్నాడు. 10,000 ఉద్యోగాలు రోడ్డును పడ్డారు వాళ్ళు, రోడ్డును పడిపోయారు. నువ్వు ప్రతిదీ కూడా ఇంటికి 1,500 అన్నావు, ఆడదానికి నిరుద్యోగ భృతి 3,000 అన్నావు, రైతుకి 20,000 అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నావు, అంతకు మించి చేస్తానన్నావు. అప్పుడేమో శ్రీలంక అయిపోయింది అంటున్నావు, ఇప్పుడు సంపద సృష్టిస్తానన్నావు, కరెంటు ఛార్జీలు పెంచనన్నారు. ఏది జరగట్లేదండి. ఇవన్నీ ప్రతి మానవుడు ఆలోచిస్తాడు, ప్రతి మనిషి ఆలోచిస్తారు. ఎవరో మూర్ఖంగా సమర్థించి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే దానికి మనం ఏం చేయలేము. ఒక ఊహలో 2029కి ఎలా ఉండబోతుంది? ఇటుపక్క వీళ్ళకి ప్రజలకి వ్యతిరేకత వస్తే ఇంకోళ్ళని గెలిపించుకుంటారు. ప్రజలకి వ్యతిరేకత వస్తే అంతకుముందు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ని కంపేర్ చేసుకొని బేరీజ్ వేసుకొని వేరే వాళ్ళని గెలిపించుకుంటారు. ఈ గవర్నమెంట్ బాగోకపోతే వేరే గవర్నమెంట్ వస్తే చూద్దామని.